హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెవలపర్స్ క్లాన్. ప్రీవియస్ వీడియోలో మనం అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అయిన బిగ్ ఓ నొటేషన్, ఒమేగా అండ్ థీటా నొటేషన్స్ గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ తీసుకున్నాం. ఈ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్డ్గా బిగ్ ఓ నొటేషన్ గురించి అండ్ సమ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం. అసలు అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అంటే ఏంటి, అసలు ఇవి మనం ఎందుకు వాడాలి అంటే, అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అనేవి మన అల్గారిథం యొక్క రన్నింగ్ టైంని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రన్నింగ్ టైంని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, అల్గారిథం యొక్క బిహేవియర్ అనేది ఇన్పుట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలా ఉంటుందనేది ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకుని మనం అల్గారిథం యొక్క రన్నింగ్ టైంని అనలైజ్ చేస్తాం. దీన్నే మనం అల్గారిథమ్స్ గ్రోత్ రేట్ అని అంటాం అనమాట. ఇందులో మనం బిగ్ ఓ నొటేషన్ అని చెప్పి, ఒమేగా అని చెప్పి, థీటా అని చెప్పి, ఇంకా స్మాల్ ఒమేగా, స్మాల్ ఓ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ నొటేషన్స్ ఉన్నాయి. బట్ మన మేజర్ ఫోకస్ అనేది బిగ్ ఓ మీద ఉంటుంది. ఎందుకనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ బిగ్ ఓ నొటేషన్ ఏంటి అని అంటే, వర్స్ట్ కేస్ సినారియోని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒమేగా అనేది బెస్ట్ కేస్ సినారియోని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే థీటా అనేది యావరేజ్ కేస్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మన దగ్గర ఒక అరే ఉంది. ఈ అరేలో మనం 4th ఇండెక్స్లో 13 అనే ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం మనం 4 షిఫ్టింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క షిఫ్ట్ ఆపరేషన్కి మనం 1 యూనిట్ ఆఫ్ టైం పట్టింది అనుకుంటే 4 షిఫ్టింగ్ ఆపరేషన్స్కి 4 యూనిట్స్ ఆఫ్ టైం అనేది పడుతుంది. అంటే మనం n షిఫ్టింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే n యూనిట్స్ ఆఫ్ టైం పడుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన టైం కాంప్లెక్సిటీ అనేది ఇన్పుట్ సైజ్ n మీద డిపెండ్ అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది. మన టైం కాంప్లెక్సిటీని కనుక ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేయాలి అని అంటే we use functions. f of n అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. n అనేది ఇన్పుట్ సైజ్ అనమాట. f of n అనేది ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ n. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మన దగ్గర ఒక ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్లో i అనేది ప్రింట్ అవుతూ ఉంది. ఈ ఫర్ లూప్ అనేది 1 నుంచి n వరకు ఇటరేట్ అవుతుంది. ఇది ఎన్నిసార్లు అయితే ఇటరేట్ అవుతుందో i అనేది కూడా అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. అంటే n నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ మనకి పర్ఫామ్ అవుతుంది. సో మన f ఆఫ్ n అనేది నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్డ్ కాబట్టి i అనేది n టైమ్స్ మనకి ప్రింట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ n, అంటే మన f ఆఫ్ n అనేది n అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. n కాకుండా 3 అనే ఒక కాన్స్టెంట్ ఇచ్చాం. అంటే ఇక్కడ మనకి 3 ఇటరేషన్స్ జరుగుతుంది. మన f ఆఫ్ n అనేది కూడా 3 అవుతుంది. అంటే ఫర్ లూప్లో ఉన్నప్పుడు 3 అవుతుంది కాదు, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ 3 కాబట్టి మనం 3 అన్నాం. ఇది f ఆఫ్ n అనేది n అనమాట, 3 కాదు, కాన్స్టెంట్ కాదు. ఇది కాన్స్టెంట్ అవ్వాలంటే సింగిల్ నార్మల్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. n అనేది కూడా 3 అనేది కూడా nలో ఒక పార్టే. సో f ఆఫ్ n అనేది n, కాకపోతే n వాల్యూ అనేది 3 అని చెప్తున్నాను అంతే. బిగ్ ఓ నొటేషన్స్, ఇందులో మనం ఎక్కువగా మేజర్గా ఫోకస్ చేసేది బిగ్ ఓ నొటేషన్ అని చెప్పారు. బిగ్ ఓ నొటేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు ఉంటుంది అని అంటే, ఫస్ట్ థింగ్ ఇది వర్స్ట్ కేస్ సినారియోని మెజర్ చేస్తుంది. ఇప్పుడు మనకి బిగ్ ఓ నొటేషన్లో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం, బిగ్ ఓ నొటేషన్ అనేది అల్గారిథంని డిఫరెంట్ కేటగిరీస్గా క్లాసిఫై చేస్తుంది. డిఫరెంట్ కేటగిరీస్లో క్లాసిఫై చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకు ఆ కేటగిరీస్ అనేది పెరిగే కొద్దీ దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మనకి తెలుసు. బికాజ్ ఆర్డర్ ఆఫ్ బిగ్ ఓలో ఓ అంటేనే ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం అది ఏ ఆర్డర్లో ఉందో మనకి తెలిస్తే దాని యొక్క కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర ఒక ప్రాబ్లం P ఉంది. దానికి 2 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అల్గారిథం మీద n ఇన్పుట్ సైజ్ సమ్ n ఇన్పుట్స్ ఇచ్చాం అండ్ సెకండ్ అల్గారిథం కూడా సమ్ ఇన్పుట్స్ n అనేది ఇచ్చాం. ఇప్పుడు మనం అల్గారిథమ్స్ రేట్ ఆఫ్ గ్రోత్ని ఫైండ్ చేయాలి. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఆల్ ఆఫ్ ఏ సడన్ n అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళినప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, అది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంక్రీజ్ చేయడం వల్ల స్లో అయిపోయిందా, లేదంటే కాన్స్టెంట్గా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ కేస్ స్లో అయిపోయిందంటే ఇది వన్ ఆఫ్ ది టైమ్ అల్గారిథమ్స్లోకి ఇది మనల్ని కేటగరైజ్ చేస్తుంది. అంటే బిగ్ ఓ అనేది ఈ అల్గారిథం ఏ కేటగిరీలోకి వెళ్తుందో చెప్తుంది. అండ్ సెకండ్ అల్గారిథం కూడా ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అనలైజ్ చేసి దాన్ని ఒక కేటగిరీలోకి వేస్తుంది. ఈ కేటగిరీస్ అనేవి ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ టేబుల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. కాన్స్టెంట్లో ఉంటే కనుక ఇది ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్ వచ్చేది అల్గారిథమిక్, అండ్ దెన్ లీనియర్, లాగరిథమిక్, క్వాడ్రటిక్, క్యూబిక్, ఎక్స్పోనెన్షియల్ అండ్ ఫ్యాక్టోరియల్.
దేని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని ప్రీవియస్ వీడియోలో గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించాను. ఒకసారి ఆ వీడియో చూడండి, ఇక్కడ కార్డ్స్లో మీకు వదిలేస్తాను. ఇప్పుడు మనకి ఈ బిగ్ ఓ అనేది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వర్స్ట్ కేస్ సినారియో మెజర్మెంట్. వర్స్ట్ కేస్ సినారియో మెజర్మెంట్ అంటే ఏంటి? మ్యాక్సిమం అప్పర్ బౌండ్ ఎంత, టైట్ అప్పర్ బౌండ్ ఎంత మనకి ఈ అల్గోరిథంకి అనేది మనకి ఇస్తుంది. సో వన్స్ మనకి అప్పర్ బౌండ్ ఎంతో తెలిసిందంటే వీ కెన్ క్లియర్లీ సే దట్ ఈ అల్గోరిథం అనేది ఇంతకన్నా వర్స్ట్గా మనం పర్ఫామ్ చేయలేము. దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్. అంతకన్నా వర్స్ట్గా మనం పర్ఫామ్ చేయలేదు ఈ అల్గోరిథం అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది మన యొక్క టైం అనుకోండి, మన టైం కాంప్లెక్సిటీ, మనకు వచ్చిన ఎన్ ఇన్పుట్ సైజ్కి వచ్చిన టైం కాంప్లెక్సిటీ అన్న ఇన్పుట్ సైజ్ పెంచుకుంటే వెళ్ళిపోయినప్పుడు మ్యాక్సిమం ఇది ఏ రేంజ్ వరకు వెళ్ళుద్ది అంటే ఇక్కడ ఉన్న ఈ ఆర్డర్లో ఏ రేంజ్ వరకు వెళుతుందో ఆ రేంజ్ అనేది మన జీ ఆఫ్ ఎన్ అనమాట. మన జీ ఆఫ్ ఎన్ అనమాట. సి అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది మన యొక్క కంప్యూటర్ మీద, కంప్యూటర్ హార్డ్వేర్ మీద, మనం వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనం వాడే కంపైలర్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సి అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హార్డ్వేర్ అండ్ సమ్ అదర్ థింగ్స్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంపైలర్ ఎట్సెట్రా. ఇప్పుడు మనం ఎన్ అనేది ఒక పాయింట్ దగ్గర నుంచి ఎన్ వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ అల్గోరిథం పర్ఫార్మెన్స్ అనేది స్లో అవ్వచ్చు. అది స్లో అయ్యి మ్యాక్సిమం ఎంతవరకు స్లో అవుతుంది, ఏ రేంజ్ వరకు వెళ్తుంది అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ రేంజ్ వరకు వెళ్తుందో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అనమాట. దీన్నే మనం ఇక్కడ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాం అనమాట. ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అవ్వాలి అని అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనకి ఏం కావాలంటే సి నాట్ అనేది రెండు కాన్స్టెంట్స్ ఉండాలన్నమాట. సి నాట్ అండ్ ఎన్ నాట్ అనే రెండు కాన్స్టెంట్స్ ఉండాలి. సి నాట్ అంటే ఏంటో చెప్పాం, ఎన్ నాట్ అంటే ఇనిషియల్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఇది కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అవ్వాలి అండ్ సి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనకి అప్పర్ బౌండ్ అంటే ఏంటి? పైన ఉంటుంది, ఖచ్చితంగా టాప్లో ఉంటుంది అనమాట. మనకు వచ్చిన ఎన్ సైజ్కి మనకు వచ్చిన టైం కాంప్లెక్సిటీ కన్నా అది పైన ఉండాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఖచ్చితంగా జీ ఆఫ్ ఎన్ కన్నా తక్కువ ఉండాలి. అదే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ రిప్రజెంట్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5n + 2 అని ఇచ్చాడు. జీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చాడు. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సిన కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్, వేర్ సి అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎన్ అనే దాని ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, జీ ఆఫ్ ఎన్ ప్లేస్లో జీ ఆఫ్ ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 5n + 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి సి వాల్యూ తెలియాలి. ఎలా తెలుస్తుంది? అప్పర్ బౌండ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది జీ ఆఫ్ ఎన్ కన్నా తక్కువ ఉండాలి అని రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎన్లో ఎన్ కోషియంట్ ఎంత ఉంది? 5 ఉంది. 5 అనేది ఖచ్చితంగా జీ ఆఫ్ ఎన్ అనే దానికన్నా తక్కువ ఉండాలి. అంటే సి అనేది 5 కన్నా ఎక్కువ ఉండాలి. సో మనం సి అనేది 5 కన్నా ఎక్కువ 6 తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది తక్కువ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. దానికోసమని మనం ఇక్కడ ఎన్కి ఏదైతే ఉందో కోషియంట్, ఆ కోషియంట్ కన్నా ఎక్కువ వాల్యూ మనం సి కింద కన్సిడర్ చేసుకుంటాం. సో సి ఈజ్ ఈక్వల్ టు 6. ఇన్ కేస్ ఇక్కడ 6 ఉందనుకోండి, సి అనేది 7 అవుతుంది. ఇక్కడ 7 ఉందనుకోండి, ఇక్కడ 8 అవుతుంది. సో ఇక్కడ మనకి 6 తీసుకుంటున్నాం. 5n + 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6n. దీన్ని సింప్లిఫై చేస్తే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేది మనకు వచ్చింది. మనం సి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నప్పుడు ఎన్ నాట్ అనేది 2 అయితే మనకి ఈ విధంగా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనే కండిషన్ని మనం సాటిస్ఫై చేయగలుగుతాం. ఇప్పుడు మనం వేరియస్ ఇన్పుట్ సైజ్కి ఎఫ్ ఆఫ్ ఎన్ ఎలా ఉంటుంది, జీ ఆఫ్ ఎన్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూసాం. 1 to 10 ఇన్పుట్స్కి ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ ఎంత, జీ ఆఫ్ ఎన్ వాల్యూస్ ఎంత. అంటే ఎన్ వాల్యూని ఇక్కడ ఇచ్చిన వాటిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సి వాల్యూ 6 అనుకున్నాం. సి హియర్. దీన్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఇది, మన టైం కాంప్లెక్సిటీ అనేది ఇదనమాట. ఇన్పుట్ సైజ్ పెంచుకుంటూ వెళ్తున్నాం. అప్ టు 10 పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది మనకి ఇట్లా పెరుగుతూ వెళ్ళింది. ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్ అనేది మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఈ ఇన్పుట్ సైజుని ఇక్కడ కూడా అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఇటువంటి రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చినాయి. 6, 12, 18, 13, 24, 30 ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే
ఫ్రమ్ వాల్యూ 3 ఇన్పుట్ సైజ్ 3 అయిన దగ్గర నుంచి ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ అనేది జీ ఆఫ్ ఎన్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ అనేది జీ ఆఫ్ ఎన్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి జీ ఆఫ్ ఎన్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంది. ఈ రెడ్ లైన్ అనేది మన జీ ఆఫ్ ఎన్ వాల్యూ, ఈ ఎల్లో లైన్ అనేది మన ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ. మనకు క్లియర్గా తెలుస్తుంది. మనకు వచ్చిన టైం కాంప్లెక్సిటీ కోసం మనం అల్గారిథం యొక్క ఇన్పుట్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అప్పర్ బౌండ్ మనం తెలుసుకొని ఇక్కడ మనం లీనియర్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇక్కడ 3 దగ్గర నుంచి మన గ్రాఫ్ అనేది జీ ఆఫ్ ఎన్ అనేది డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.